రైట్. రామ్మోహన్ రావు గారు, ఇంతకుముందు మనం చిరంజీవి గురించి మాట్లాడుకున్నాం. అంటే మోహన్ బాబు ఏ విధంగా ఉంటారు, ఏదైనా ఫంక్షన్స్లో కావచ్చు, ఇటువంటివి జరిగినప్పుడు ఆయన మైండ్ సెట్ కావచ్చు, ఆయన ఆక్రోశం కావచ్చు, ఉద్వేగం కావచ్చు, ఎట్లా ఉంటుందన్న కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇంతకుముందు చిరంజీవికి అవార్డు వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అంతకుముందు ఏఎన్ఆర్ విషయంలో స్వయాన ఏఎన్ఆర్ ఉన్నప్పుడే మోహన్ బాబు మాట్లాడినటువంటి ఒక్క పాయింట్ అదే సభ మీద అదే స్టేజ్ పైన మాట్లాడుతుండగా కూడా ఏఎన్ఆర్ వైఫ్ తన్ని పొగుడుతూ ఉన్నట్టు చెప్పినటువంటి కామెంట్ ఐ థింక్ మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. నన్ను ఆయనకన్నా మీరే బాగా చేస్తారంటూ కూడా నన్ను మెచ్చుకున్నారన్న దానికి చాలా సున్నితంగా ఆనాడు ఏఎన్ఆర్ సమాధానం ఇచ్చారు. ఏదైనా బ్రతికుండే వాళ్ళు ఉంటే కనుక మనం ఏదైనా సమాధానం చెప్పచ్చు, చనిపోయిన ఆవిడ పేరు మీద పెట్టడం జరిగింది, ఏం చెప్తాం కొన్ని అని చెప్పి పోవాల్సిందే అని చెప్పి చాలా సున్నితంగా, అంటే ఒకరిని తగ్గించి మాట్లాడినప్పటికీ అప్పుడు స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా అవాక్కయ్యారు మోహన్ బాబు కామెంట్స్ విన్న తర్వాత. కానీ ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడుకున్నారో ఆయన చాలా సున్నితంగా తీసుకొని లేని ఆవిడని ప్రూఫ్గా ఆధారంగా చూపిస్తున్నారు, ఇంకేం చేద్దాం అన్నట్టుగా ఒక్క మాటతో చెప్పడం జరిగింది. సో ఎట్లాగా ఆయన మైండ్ సెట్ని మనం ఏ విధంగా చూడొచ్చు అనేది. ఒక రకంగా చెప్పారంటే మోహన్ బాబు అరాచకవాది అంటున్నాడు. ఈ మాట అంటున్నాను నేను, తప్పు కాదు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజకీయం కూడా ఉంది కదా, రాజకీయం ఉన్నప్పుడు అదే మాట అట్లాగే ఉండే. సినిమాల్లో కూడా పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళే, ఉన్నోళ్ళు పోయినోళ్ళే తీపి గుర్తులే అని ఆత్రేయ గారు అదే సినిమా రంగంలో రాశారు కదా. మీరు అన్నది అన్నపూర్ణ గారి గురించి మాట్లాడే సందర్భం చూసుకోండి. అంటే నాగేశ్వరరావు గారి కంటే నేను మంచి యాక్టర్ను అని చెప్పడం కోసం ఆయన భార్యను, చనిపోయిన భార్యను ఉపయోగించుకున్నాడు. తప్పు కదా నిజంగా. నిజంగా అంటే సంస్కారం ఉన్నవాడు కనుక ఆ ప్లేస్ లో ఇంకోరుంటే వేరే రకంగా. నాగేశ్వరరావు గారు స్పష్టంగా బాగా మంచిదే అని తప్పించుకున్నాడు. కొంచెం సులభంగా, అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఎదుటి వాళ్ళ నోట్లో పెడితే మన నోరే మురికి అవుతున్నప్పుడు మనం కొంచెం తప్పుకోవడం బెస్ట్ అన్నట్టు. అది ఆ సూత్రాన్ని నాగేశ్వరరావు గారు పాటించారని నేను అంటున్నాను. రెండో చిరంజీవి గారి గురించి చెప్పారు. చిరంజీవి గారు మొన్న బయటపడ్డారు. ఇప్పుడు చూసి అదే రోజు తెల్లారి చాలా పెద్ద ఎత్తున మనకు లెజెండ్ యాక్టర్ ఎవరు, నేనా నువ్వా అనే వివాదం కూడా ఇట్లా రేకెత్తించి చాలా హైప్ క్రియేట్ చేశారు. అప్పుడు చిరంజీవి గారు దాన్ని నిజంగా చెప్తానని మనసులో ఉంచుకొని బాధపడ్డారు. ఇప్పుడు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏ తేడా మనస్తత్వంలో ఉంటుందో, మరి మోహన్ బాబు గారికి, చిరంజీవికి, మోహన్ బాబు గారికి, నాగేశ్వరరావు గారికి ఉంది కదా తేడా, ఖచ్చితంగా ఉంటది అంటున్నాను. ఇంకొకటి లీగల్ విషయాలు చెప్పమన్నారు కదా ఆశ గారు. ఈ లీగల్ గా 118 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో కొత్తగా ఆ సెక్షన్, పాత సెక్షన్లు ఈ కొత్తగా నెంబర్లు మార్చారు. గతంలో 324, 326 అంటారు. అంటే హార్ట్ అంటే గ్రీవియస్ హార్ట్ అంట. హార్ట్ అంటే దెబ్బ. ఇప్పుడు 323 కూడా ఒకటి ఉంటుంది. ఓ చెంప దెబ్బేస్తే 323 కిందకి వస్తుంది పాత సెక్షన్ ప్రకారం. చెంప దెబ్బ వల్ల రక్త గాయాలు అయితేనే 324కి వస్తుంది. రక్త గాయాలు కూడా తీవ్రతను బట్టి, ఆ గాయాన్ని తీవ్రత బట్టి 326కి వస్తుంది. ఉదాహరణకు వాటి చెంప మీద కొడదామని కొట్టిండు, గట్టిగా ముష్టిఘాతం చేసిండు, పన్ను విరిగిపోయింది అనుకోండి, అప్పుడు 326కి వస్తుంది. 324 అయిపోద్ది. 324 దాటి 3 ఇయర్స్ హార్ట్ అవుతుంది అప్పుడు. అట్లా ఏదైనా ఒక కాలో చెయ్యో విరిగితే 326కి వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. జర్నలిస్ట్ లో కాళ్ళు చేతులు విరిగినాయి, మరొకం చెప్పండి, చాలా మంది గాయపడ్డారు. ఆ గాయాలు 324 కంటే తీవ్రంగా ఉన్నాయి. 324 అంటే చిన్న గీరకపోవడం కూడా 324. రక్తం, ఆ రక్త గాయాలంటే రక్తం బయటకు వస్తే 324, రక్తం బయటకు రాకపోతే 323. ఇట్లా వరుసగా సెక్షన్ అవన్నీ ఇప్పుడు 118లో ప్రస్ఫుటం అవుతున్నాయి. 118 రెండింటి కాంబినేషన్ మనకు 324, 326 కాంబినేషన్. దానిలో భాగంగానే వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఆ రెండు కేసులు కలిపి ఉన్న 118 కేసు పెట్టారు. దీన్ని వాడిన ఆయుధం, ఇంకోటి కూడా చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు వాడిన ఆయుధాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు పోలీసులు. దీన్ని తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తారు. రేపు కేసు ట్రయల్కి వచ్చినప్పుడు ఈ ఆయుధాన్ని బట్టి కూడా అవసరమైన సెక్షన్ అమెండ్ అవుతుంది. అందుకని రేపు పొద్దున ఇప్పుడు కేవలం ఎఫ్ఐఆర్ లో రాసింది 118 కావచ్చు, 118లో ఈ రెండు వస్తున్నాయి. హత్యా ప్రయత్నం కింద కూడా, అంటే ఆ పాత సెక్షన్ 307 ఏదైతుందో దీనిలో కొత్త సెక్షన్ లో కూడా మరి కేసు నమోదు చేయొచ్చు. హత్యా ప్రయత్నం దాకా మారే అవకాశం ఉంది. హత్య జరగలేదు కానీ హత్యా ప్రయత్నం దాకా మారే అవకాశం ఉంది. అంటే ఆ తీవ్రత, ఆ కోపము, ఆ తీవ్రత, అట్లాగే వాడిన ఆయుధము. ఇప్పుడు గొడ్డలు వాడినప్పుడు ఒక రకం ఉంటది, మామూలుగా ఒక ఏదైనా మెత్త దిండు వాడిన దిండుతో కొట్టారనుకోండి హత్యా ప్రయత్నం కిందకి రాదు. దిండుతో కొడితే 323 అవుతుంది, 324 కూడా కాదు. కనుక అట్లా చూసుకుంటే వాడిన ఆయుధాన్ని బట్టి కూడా ఈ సెక్షన్ అమెండ్ కావచ్చు. ఛార్జ్ షీట్ కి వచ్చే కల్లా ఇంకా చాలా సెక్షన్లు చేరుస్తాను అనుకుంటున్నాను నేను. ఇప్పుడు 324, 326 ఏదైతే కాంబినేషన్ ఉన్న 118 ఉందో అది 3 ఏళ్ల నుంచి పై శిక్ష పైకి అర్హత ఉన్నది కనుక నాన్ బెయిలబుల్. వాళ్ళు కోర్టుకు వెళ్తే బెయిల్